అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఈ జనరేషన్లో చాలామంది కూడా ఒబేసిటీ ప్రాబ్లంతో చాలా సఫర్ అవుతున్నారు. సో అందులో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డైట్ చేస్తారు, ఎక్సర్సైజ్కి వెళ్తారు, అంటే జిమ్కో దేనికో ఏదో యాక్టివిటీ చేస్తూ ఉంటారు, పంచువల్గా చేస్తారు అన్నీ, అయినా వాళ్ళకి రిజల్ట్ రాదు. అసలు ఈ ఒబేసిటీకి రీజన్ చెప్పండి ఒకటి. ఎందుకు ప్రాపర్గా డైట్ చేస్తున్నా, ఎక్సర్సైజ్ చేస్తున్నా వాళ్ళకి రిజల్ట్ రావట్లేదు? దీనికి ఒక మంచి ఆక్యుపెంచర్ పాయింట్, ప్రెషర్ పాయింట్ ఒకటి. ఇప్పుడు ఆక్యుపంక్చర్లో మా దగ్గరికి రెగ్యులర్గా ట్రీట్మెంట్కి వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళలో కొంత ఒబేస్ ఉన్న వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు ఒబేసిటీ కోసం రారు. వేరే వేరే మోకాళ్ళ నొప్పులని, థైరాయిడ్ అని, లేదంటే డయాబెటీస్ అని ఏదో ఒక రీజన్తో వస్తారు. కానీ వాళ్ళు వచ్చిన ప్రయారిటీ ఫస్ట్ నొప్పులు. అది తగ్గించండి సార్. ముందు ఈ లావు మామూలు దాని గురించి పట్టించుకోరు. ఫస్ట్ ఏ పేషెంట్ అయినా ఏది ఎక్కువ ప్రెస్సింగ్ ఇబ్బంది ఉంటుందో దాన్నే చెప్తారు. ఇది ఒక్కటి తగ్గించండి చాలు అంటారు. అది తగ్గితే ఇంకొకటి తగ్గించండి అంటారు, అదో ఇంకోటి. అంతే కదా. సో ఫస్ట్ ఇష్యూ. అలా మనం కూడా ఏం చేస్తామంటే ఆ నాడి పల్స్ చూసి రెగ్యులర్ నీడిల్ వేస్తూ పోతుంటాం. ఒక సిట్టింగ్ 2, 3, 4, 5, 6 సిట్టింగ్ 1 మంత్ అయింది అనుకోండి. 1 మంత్ తర్వాత వెయిట్ చూస్తారు. మరి రెగ్యులర్ వెయిట్ చెక్ చేస్తాం కదా. ఓకే ఏంటి సార్ 2 కేజీలు తగ్గినట్టు కనబడుతుంది అంటారు. ఏం చేశారంటే అసలు వెయిట్ కోసం మనం ఏం చేయడం లేదు అక్కడ. నాడి చూసి పల్స్ బ్యాలెన్స్ చేస్తూ పోతుంటే ఆటోమేటిక్గా మెటబాలిజం దాన్ని రెగ్యులేట్ చేసుకుంటుంది. ఎక్స్ట్రా బెనిఫిట్. అప్పుడు తగ్గిందనగానే అప్పుడు చెప్తాం, అయితే మీరు ఇక దీని కూడా పేమెంట్ ఇవ్వాల్సింది అని. తప్పకుండా సార్ అంటారు. ఏమక్కర్లేదమ్మా, ఊరికి సరదాగా అన్నాను, కానీ ఇది ఒక అడిషనల్ బెనిఫిట్ అనుకోండి. అంటే ఆక్యుపంక్చర్లో ఒబేసిటీ అనే ట్రీట్మెంట్ ఒక రకంగా చెప్పాలంటే అడిషనల్ బెనిఫిట్ కదా. ఇది మనం మెయిన్ ఏదో ఒకటి చేస్తూ పోతుంటే ఖచ్చితంగా బాడీ తనకు తాను రెగ్యులేట్ చేసుకుంటుంది అని చెప్పాలి. అట్లా కాకుండా మనము కావాలనే తక్కువ డైట్ చేయడము. ఎంతగానో డైట్ చేస్తాం మనం. ఒక 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 6 తర్వాత ఏదో టైంలో మళ్ళీ రెగ్యులర్ అవుతాం కదా, డైట్ స్టార్ట్ చేస్తాం. అందువల్ల డైట్ మేమేం చెప్తామంటే డైట్ చేయడం కాదు, ఒక క్రమబద్ధమైన జీవితాన్ని అలవాటు చేసుకోవాలని చెప్తాం. లైఫ్ స్టైల్ మార్చుకొని చెప్తాం. రోజు ఇంత తినేవాడు ఇంత తినే కాకుండా ఇంత తినండి. అలా మెల్లమెల్లగా ఒక సిస్టమ్ ఇవాల్వ్ అవుతుంది. అంటే 100% కంప్లీట్గా ఎప్పుడు తినకూడదు, 80% తినాలి, 20% గ్యాప్. ఏదైనా సరే రెగ్యులర్ భోజనంలో మీరు తినే దాంట్లో తగ్గించి తినండి. ఎక్కడ తగ్గాలో తెలియాలంట కదా, ఎక్కడ ఆపాలో తెలియాలి. అదొకటి ఆపాలి, ఇక్కడ చాలు అని అనుకోవాలి. అదొకటి. రెండవది ఇంకో అద్భుతమైన చిట్కా, చాలా సింపుల్ అనుకుంటారు కానీ చాలా చాలా ఎఫెక్టివ్. నమిలి తినండి. నమించి చూయింగ్ అన్నిటికీ సింగిల్ సొల్యూషన్. ఇందా ఒకసారి ఇలాంటి అమ్మాయి అడిగినప్పుడు చెప్పాను, అన్ని సమస్యలు అట్లా నమిలి తిండి ఏమవుతుందంటే, ఇప్పుడు ఫాస్ట్ తిన్నారనుకోండి, ఒక 5 నిమిషాల్లోనే ఇంత తినేస్తారు, ఎట్లు పెట్టిందో తినేస్తారు. మెల్ల తింటుంటే ఇంతే తిన్నారు, 10 నిమిషాలు అయింది, ఎక్కువసేపు తిన్నప్పుడు బ్రెయిన్లో ఒక సెటైటీ పాయింట్ అనేది రిలీజ్ వస్తుంది. బ్రెయిన్ ఏదో గ్లూకోజ్ స్టార్ట్ అవుతుంది, ఫుడ్ వస్తుంది అని మెల్లగా వస్తుందిగా. అప్పుడు బ్రెయిన్ అంటే కొంచెం తగ్గించే గ్లూకోజ్ స్టార్ట్ అయిపోయింది, ఎనర్జీ సాటిస్ఫాక్షన్ పాయింట్ వస్తుంది, ఇక ఆపేయమంటుంది. సో తక్కువ ఫుడ్ తింటే ఎక్కువసేపు తింటే తక్కువ తింటాం. సో ఇది ఒక బెనిఫిట్ మనకు. పైగా ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది, తక్కువ నమిలి తినడం వల్ల ఆ పోషకాలు సరిగ్గా మనకు అందుతాయి. ఇక్కడ ఎంజైమ్స్, లాలాజలంలో ఉన్నటువంటి ఆ డైజెస్టివ్ జ్యూసెస్, ఎంజైమ్స్ అన్ని ఇక్కడ మంచి మిక్స్ అవ్వడం వల్ల మనకు లాస్ట్లో తయారయ్యే మంచి గ్లూకోజ్ తయారవుతుంది. బాడీ దాన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. డయాబెటిక్ లాంటి సమస్యలు కూడా రావు. మొన్న ఈ మధ్య ఒక అతను, పెద్ద ఆయన డయాబెటిక్ పేషెంట్కి ఆన్లైన్లో ట్రీట్మెంట్ చేస్తుంటే నాకు ఇచ్చిన అన్ని టిప్స్లో నమిలి తినమనే టిప్ మీరు చెప్పారు చూసారా, అది మాత్రం సూపర్ పని చేసింది, నా డయాబెటిక్ లెవెల్ కంట్రోల్ అయిపోయినా అన్నారు ఆయన. ఇన్ని చెప్పింది అంత పోయినాయి. ఒకటి నమిలి తింటే అది ఎవరేం చేసుకోవచ్చు కదా, డాక్టర్తో అవసరమే లేదు కదా, కామన్ అది. ఆ ఒక్కటి పాయింట్ చాలా చాలా బాగా పనిచేసింది అన్నారు. పెద్ద ఆయన 70 years పైన ఉంటాయి.
నెల్లూరులోనే ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారు ఆయన. సో ఇలాంటి నేను ఏమంటున్నానంటే ఇది ఊబకాయాన్ని కూడా బాగా తగ్గిస్తుంది. మూడోది ఏంటంటే ఉదయం 9 నుంచి 11 మధ్యలో ఏం తినకపోవడం మంచిది. 9 నుంచి 11 9 లోపు బ్రేక్ఫాస్ట్ చేయాలి. 11 తర్వాత ఉదయం 11 తర్వాత 1:30 లోపు లంచ్. రాత్రి భోజనం కూడా 7-7:30 చేయడం మంచిది. ఎర్లీ డిన్నర్. సో వెయిట్ మెయింటైన్ అవుతుంది. తర్వాత ఇంకొక మేజర్ ఏంటంటే నిద్ర. ఈ ఊబకాయానికి లావు కావడానికి నిద్ర దగ్గర సంబంధం ఉంది. సో నిద్ర కనుక మంచిగా ఇలా స్క్రీన్స్తో అంటే ఎంటర్టైన్మెంట్ తగ్గించి కొంచెం నేను తగ్గాలన్న అనుకొని మెల్లగా ఎర్లీ పడుకుంటే, అంటే ఒక గంట ముందే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఫోన్స్ అన్నీ అక్కడ అవతల పడేసి బెడ్రూమ్కి వెళ్ళామంటే నిద్ర. ఇక మళ్ళీ అక్కడ గంట సేపు చూసుకుందాం అని అనుకోకూడదు. దీనికి ఇండికేషన్ ఇవ్వాలి. బెడ్రూమ్కి వచ్చాడు పడుకుంటాడు. ఒకరోజు 2 రోజులు 3 రోజులు ఎలా అంటే అర్థమైపోతుంది. ట్రైన్ ద బ్రెయిన్. సో బ్రెయిన్ ట్రైన్ అవుతుంది. ఓహో పడుకుంటాడు ఇక అలా 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 మళ్ళీ అలవాటు అవుతుంది. నిద్ర. సో మనం ఏం చెప్పాం ఇప్పుడు, డయట్లో, నిద్రలో, తర్వాత ఎలా తినాలి, ఈ చిన్న చిన్న విషయాలే. ఇప్పుడు చాలా సింపుల్ ఉంటుంది. తర్వాత ఎంత తిన్నా కూడా కొంచెం ఎంత తినాలి, క్వాంటిటీ ఇంపార్టెంట్, క్వాలిటీతో పాటు క్వాంటిటీ ఇంపార్టెంట్. ఇక ఇంకోటి ఏంటంటే కార్బ్స్ అందరు తగ్గించామని చెప్తున్నారు, తగ్గించేసి రావులు కార్బ్స్ తగ్గించేసి కొంచెం ప్రోటీన్ డయట్ పెంచుకోవడం కూడా మంచిది. ఇవి ఫ్రూట్ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇది డయట్ సంబంధించి. ఆక్యుప్రెషర్ పాయింట్ ఏంటంటే కాళ్ళల్లో ఉంది SP9. అదేం చేస్తుందంటే ఆ పాయింట్ ఎర్త్ ఎలిమెంట్ వాటర్ ఎలిమెంట్ కలుపుతుంది. చాలా చాలా అద్భుతం. ఎర్త్ వాటర్ కలిపినప్పుడు ఏం జరుగుతుందంటే, ఎర్త్ ఎలిమెంట్ ఫర్ డయట్ కదా, ఆకలి వేస్తుందండి, షుగర్ క్రేవింగ్స్ ఉన్నాయి, తీపి తినాలనిపిస్తుంది, ఇంకా అన్నం తినాలనిపిస్తుంది, అవన్నీ తగ్గుతాయి. ఇందాక చెప్పలే, మామూలుగా దేని ట్రీట్మెంట్ చేసినా కూడా వెయిట్ తగ్గుతుందని కదా, వెయిట్ తగ్గుతున్నారని. అట్లనే ఇక్కడ ఈ పాయింట్ చేయడం ద్వారా డైరెక్ట్గా ముందు ఈ క్రేవింగ్స్, తినాలన్న కోరిక, అంటే ఎక్కువ తినాలి, బ్యాలెన్స్ అవుతుంది, తగ్గదు, ఎంత కావాలో అంత బాడీ అడుగుతుంది, అది అవుతుంది. రెండవది నిద్ర బాగుపడుతుంది. ఇందాక సైకలాజికల్ ఎమోషన్ కాన్స్టెంట్ తీసుకొస్తే నిద్ర బాగుపడుతుంది. నిద్ర పట్టట్లేదంటే ఏం చేయమంటారు అన్న వాళ్ళకు కూడా ఈ పాయింట్ సొల్యూషన్. అందుకని ఈ పాయింట్ చెప్తున్నాం. ఎందుకంటే ఆక్యుపంక్చర్ ట్రీట్స్ బాడీ, మైండ్ అండ్ సోల్. మైండ్లో ప్రశాంతత తీసుకొస్తే నిద్ర పడుతుంది. సో ఇప్పుడు ఆ పాయింట్ చెప్తాము. దాని తర్వాత రైట్ లెగ్ తీసుకున్నాము. ఈ ఒబెసిటీకి సంబంధించినటువంటి ఒక ప్రెషర్ పాయింట్స్ మనం వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రెషర్ పాయింట్స్ చెప్తున్నాము. ఒక పాయింట్ చాలు. ఈ పాయింట్ ఏంటంటే మోకాల దగ్గరే ఉంది. ఈ పాయింట్ పేరు SP9. స్ప్లీన్ మెరిడియన్లో ఉన్నటువంటి పాయింట్ నెంబర్ 9. సో ఇక్కడ ఆల్రెడీ మార్క్ చేశాను నేను. ఇక్కడ ఒక ఇలా పైకి వచ్చినప్పుడు ఒక బోన్ ఉంటుంది కదా, ఈ బోన్ నుంచి ఇలా పైకి వచ్చినప్పుడు ఈ బోన్ యొక్క హెడ్ ఉంటుంది. ఆ హెడ్ కిందనే గ్రూలో ఉంటుంది, వంపులో. సో ఈ పాయింట్ ఇలా మెల్లగా తెలుస్తుందా, పించ్ అవుతుంది. ఇలా మెల్లగా చేయాలి. ఎందుకంటే మన కాళ్ళే, మన చర్మమే, మన బోనే కాబట్టి మెల్లగా చేయాలి. వేరే వాళ్ళు కూడా మెల్లగా చేయాలి. మెల్లగా చేసిన రిజల్ట్ వస్తుంది. స్విచ్ మెల్లగా చేసిన కరెంట్ లైట్ వస్తుంది. సో మెల్లగా చేయండి. ఇట్లా 1 minute చేయాలి. SP9 అనే పాయింట్ ఇది మోకాళ్ళ నొప్పులు కూడా మనకు వస్తుంది. ఎందుకంటే లోకల్ పాయింట్ కదా, ఇక్కడ బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, మజిల్ టోనిఫై చేస్తుంది, ఎక్స్ట్రా బెనిఫిట్ అవుతుంది. సో ఇది SP9 అనే పాయింట్. ఇది 2 కాళ్ళలో కూడా ఉంటుంది. ఈ 2 కాళ్ళలో కూడా ఒక పూట ఈ కాలుకు, ఇంకో పూట ఈ కాలు. SP9 కనుక చేస్తే చాలా చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. సో ఈ SP9 గురించి చెప్పారు కదా సార్, ఒబేసిటీకి ఇది ఏ విధంగా పనిచేస్తుంది ప్రెషర్ పాయింట్ అనేది? ఇది ప్రూవెన్ పాయింట్. స్థూలకాయానికి, ఊబకాయానికి, ఒబేసిటీకి, ఈ ఫ్యాట్ కరిగించేందుకు. మజిల్ పోవద్దు, మజిల్ పోకూడదు. ఇప్పుడు డయట్ చేసామనుకోండి, అది మజిల్ పోతుందో తెలియదు, ఫ్యాట్ పోతుందో తెలియదు. అసలు బాడీ ముందు ఫ్యాట్ని వదులుకోదు, మజిల్ని వదులుకుంటుంది. అది అందువల్ల మనం ఈ మన బాడీ తనకు తానే కనుక రిపేర్ చేసుకునే మెకానిజాన్ని మనం యాక్టివేట్ చేస్తున్నాం. స్విచ్ ఒక పాయింట్ ఇలా చేసి లోపల తనకు తాను మెటబాలిక్ యాక్టివిటీని స్పీడప్ చేసి ఆకలి, డైజెషన్ని, ఎలిమినేషన్ని, ఆ సారాలను ఒంటి పట్టేలాగా చేయడాన్ని, అవన్నీ పర్ఫెక్ట్గా అయ్యేలా చేస్తున్నాం. సో SP9 పాయింట్ ఏంటంటే ఈ కాళ్ళలో ఉంది, చూసారు కదా, లోపల వైపు ఉంది, మీడియల్ ఆస్పెక్ట్లో ఉంది, నీ దగ్గర ఉంటుంది. ఇది రోజుకు 2 సార్లు చేయడం ద్వారా ఏమవుతుందంటే ఎర్త్ ఎలిమెంటు, వాటర్ ఎలిమెంట్ 2 కలుస్తాయి. అక్కడ డైజెషన్ బెటర్ అవుతుంది,
డైజెషన్ బ్యాలెన్స్, ఆకలి బ్యాలెన్స్ అవుతుంది ముందు. ఎపిటైట్ అంటాం కదా, ఇది మీరు గమనించారో లేదో, ఈ సమస్త స్థూలకాయ లోపల ఎక్కువ తింటారు తెలియకుండానే, క్రేవింగ్స్. దాన్ని ఏమంటే క్రేవింగ్స్. రెండో స్ట్రెస్ ఈటింగ్ అంటాం. ఏ స్ట్రెస్ ఉందనుకోండి, ఏ పని లేకపోతే స్ట్రెస్ వస్తుంటారా, అప్పుడు అడుగు వేడి తింటుంటాడు ఏదో ఒకటి. స్ట్రెస్ ఈటింగ్ అంటారు దాన్ని. సో స్ట్రెస్ని తగ్గిస్తుంది పాయింట్. అందుకే ఆక్యుపంచర్ ట్రీట్స్ బాడీ, మైండ్, సోల్ కదా, మైండ్కు ట్రీట్మెంట్ చేస్తుంది కదా. సో స్ట్రెస్ తగ్గుతుంది, యాంగ్జైటీ తగ్గుతుంది, అది తక్కువ తింటారు, బ్యాలెన్స్గా తింటారు. రెండోది తిన్నది వంట పట్టేలాగా డైజెషన్ చేస్తుంది. మూడోది వాటర్ ఎలిమెంట్, అక్కడ వాటర్ అండ్ ఎర్త్ అన్నాం కదా, బయటకు పంపించేస్తుంది. వ్యర్థాలు పోగుపడమే వ్యాధి, వ్యర్థాలను బయటకు పంపించడమే చికిత్స. ఆ పని కూడా ఇది చేస్తుంది. సో ఇది ఈ SP9 అనే పాయింట్ లోకల్ పాయింట్ అవుతుంది. మోకాల లోపల కూడా పనికి వస్తుంది. ఇటు ఊబకాయానికి మాత్రం చాలా చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తాయమ్మా, ట్రై చేయొచ్చు. రైట్ సార్, అసలు యాజ్ యూజువల్ చాలా సింపుల్ అండ్ ఎఫెక్టివ్గా చెప్పారు. మంచి ప్రెషర్ పాయింట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.